ఇందులో నాకు తెలిసిందల్లా పట్టాభన్నయ్య ఒక్కడే. ఈ అశోక్ ఒకటే తెలుసు, వెంకటరెడ్డి తెలుసు, అప్పారెడ్డి తెలుసు, కాశీ తెలుసు, మా తమ్ముడు తెలుసు. అంతవరకే కానీ మిగతా వాళ్ళ గుర్తుపట్ల. ఇగో ఈ స్వామి కూడా పరిచయం చేసుకుని బాగా గుర్తు తెచ్చుకున్నాడు. వెంకయ్య పలకరించినా కానీ ఆ స్వామి మరి పలకలా, ఎందుకునో నాకు అర్థం అవ్వాల. ఈ వెంకయ్య ఫోటో కూడా నాకు దీంట్లో కనపడలే. మరి నేను ఫోటో వీడియో తీసానో లేదో తెలియదు. శ్రీ వెంకటాద్రి అచ్యుత అచ్యుత హరియనవో మనస అచ్యుత అచ్యుత హరియనవో మనస. 70-80 మెంబర్స్ ఉండొచ్చు మేబీ. ఆ గ్రూప్ లో యాడ్ చేయాలా అని అడిగితే ఏం లేదు, చాలా గ్రూప్లు ఉన్నాయి కదా, టీచర్స్ గ్రూప్ అన్నీ ఉన్నాయంటే సరే కాజా అంటున్నావు కాబట్టి చేసేద్దాం అని చెప్పి చేసేసారు. ఆ కాజాలో నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు ఈ రోజు వరకు 320 మెంబర్స్ ఉన్నారండి గ్రూప్ లో. ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి గెట్ టుగెదర్ పెట్టుకుందాం, అసలు నేను ఎప్పుడు యాడ్ అయిందో తెలియదు. నేను యాడ్ అయ్యేసరికి గెట్ టుగెదర్ అంటున్నారు. ఇదేంటి బాబు గెట్ టుగెదర్ అంటున్నారు, ఆల్రెడీ 10th గెట్ టుగెదర్ అయితే ఈ కాజా ఏంటి, గెట్ టుగెదర్ ఏంటి అనుకున్నాను. కానీ కాజా అనగానే ఇంతమంది వచ్చి ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ని ఇలా సక్సెస్ చేస్తారని నేనైతే అనుకోలేదు. ఫస్ట్ నేను థాంక్స్ పడుతున్నానండి. ఇది మా ఊరు కాజా. మచిలీపట్నం నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. 10-12 గుర్తులేదు నాకు, ఎంత ఉంటుందో గుర్తులేదు. నేను వెళ్ళి 45 సంవత్సరాలు. మధ్యలో 1-2 సార్లు వెళ్ళాను కానీ ఊరు మొత్తం తిరగల. మా పాత పెద్దమ్మలో, పెద్దనాన్నలో, తాతయ్యలో, మామయ్యలో ఎవరో నాకు కనపడపోయేటికి అసలు ఊర్లో ఉండబుద్ధి అవ్వాల. మా ఫ్రెండ్స్ కూడా ఎవరో కనపడలా. ఉన్నోళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండుంటారు ఊర్లో. ఇక వాళ్ళని కూడా కలవటం కుదరలా. నాకు ఈ ఫంక్షన్ సంగతి ఆ రోజునే తెలిసింది. లేకపోతే మా మామయ్యనే లక్ష్మాచారి మాస్టర్ని కూడా తీసుకొని వచ్చేవాడిని. కానీ ఆయన్ని మిస్ అయ్యామనే బాధ అయితే అట్టయ్య ఉండిపోయింది. దేవుడి దయ వల్ల వచ్చే సంవత్సరం కూడా ఇట్లాగే పెడితే లక్ష్మాచారి మాస్టర్ని తీసుకెళ్ళాలి. మనకున్న పెద్ద మాస్టర్లో ఆయన ఒక్కడే ఉన్నాడు నాకు తెలిసి. ఇంకెవరు ఉన్నారో నాకు తెలియదు, ఏమనుకోవద్దు. వచ్చే సంవత్సరం తీసుకొస్తా స్వామి. నేను ఉంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటే, లేకపోతే ఎక్కడున్నా ఇండియాలో ఎక్కడున్నా కానీ నేను వస్తా, కంపల్సరీ వస్తా నవంబర్ 31 మట్టికి. థ్యాంక్ యూ స్వామి. దీన్ని కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటున్నా స్వామి, ఏమనుకోవద్దు. మీకు కూడా నచ్చినట్లయితే నా కార్పెంటర్ మల్లేశ్వరరావు అని యూట్యూబ్లో పెడుతున్నా దీన్ని. ఇంకోటి సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు అని ఉంది,
దాన్ని అది కూడా మీకు నచ్చితే రెండింటిని సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు చేయండి, కామెంట్లు పెడతా ఉండండి. నాకు మీ అందరూ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మళ్ళీ సైకిల్ యాత్ర మే జూన్లో మళ్ళీ బిగిన్ చేస్తాను. అప్పుడు మీ అందరూ సహకరిస్తూ ఉండండి. అందరూ చూడండి. మన ఊరోళ్ళు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో చూస్తాను నేను కూడా. మమ్మల్ని అందరినీ కూడా అయితే కాకా మురళీకృష్ణ గారు కూడా ఒక రోజు నిద్రపోయిన రాత్రులు కూడా ఉన్నాయి. అలాగే సత్యనారాయణ బాగున్నారా? Excuse me? Entonces,